హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం ఏ ఫ్యామిలీ కోర్ట్ చూసినా చాలా బిజీగా కనిపిస్తూ ఉంటుంది. ఉన్న కోర్ట్‌లలో 80% ఫ్యామిలీ కేసెసే ఉంటున్నాయి. ఈవెన్ క్రిమినల్ కోర్ట్‌కెళ్తే 498 డీవీసీ కేసెస్ ఉంటున్నాయి. డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో చూసినట్లయితే ఈ ఓఎస్‌లు కన్నా, ఈ ఎంఈఓపీల కన్నా మన ఎఫ్సీఓపీలు, హెచ్ఎంఓపీలు ఎక్కువ కనిపిస్తా ఉంటున్నాయి. ఉన్న లిటిగేషన్స్‌లలో ఎక్కువ శాతం ఫ్యామిలీ కేసెసే పెరుగుతున్నాయి. ఇంతకుముందు ఒకప్పుడు సివిల్ కేసులు ఎక్కువ ఉండేటివి. ఇప్పుడు సివిల్ కేసులు, క్రిమినల్ కేసుల కన్నా ఫ్యామిలీ కేసెస్ ఎక్కువ అవుతా ఉంటున్నాయి. అయితే జనరల్‌గా ఈ ఫ్యామిలీ కేసెస్‌లో మన కోర్టుకొచ్చే పార్టీస్‌లలో ఈ కక్షిదారులలో మనం చూసినట్లయితే ఈ ఫ్యామిలీ కేసులలో కోర్టుకొచ్చే వాళ్ళ మానసిక పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. వాళ్ళు చాలా ఆవేదనతో వస్తూ ఉంటారు కోర్టుకి. తర్వాత ఈ క్రిమినల్ కేసులో, మర్డర్ కేసులో వచ్చిన అక్యూజ్డ్ కన్నా, ఈ డైవర్స్ కేసులో కోర్టుకి వచ్చిన ఈ పార్టీస్ చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళు ఒక మానసిక క్షోభ పొందుతూ ఉంటున్నారు. అయితే దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే జాప్యం. ఈ న్యాయ వ్యవస్థలో, ఈ కోర్ట్‌లో జరుగుతున్న జాప్యం కారణంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతా ఉన్నారు. అయితే చట్ట ప్రకారం ఈ డైవర్స్ కేసెస్ అయితే మన చట్ట ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్‌లో సెక్షన్ 21(b) ప్రకారం 6 నెలల్లో కేసుని డిస్పోజ్ చేయాలి. ఇరు పక్షాలు కోర్టుకొచ్చిన తర్వాత సమన్ సర్వ్ అయ్యి ఫస్ట్ వాయిదా కోర్టుకొచ్చిన రెస్పాండెంట్ ఫస్ట్ వాయిదా కోర్టుకొచ్చినప్పటి నుంచి 6 నెలల్లో 6 మంత్స్‌లో కేసుని డిస్పోజ్ చేయాలనేసి మనకి చట్టంలోనే క్లియర్‌గా రాసుంది. అదే గాకుండా కేసుని డే బై డే పోస్ట్ చేయాలని, ఒకవేళ లాంగ్ డేట్ ఇస్తే జడ్జి గారు ఎందుకు లాంగ్ డేట్ ఇచ్చారు అనేది దానిలో డాకెట్ ఆర్డర్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయాలనేది సెక్షన్ 21(b) చెబుతుంది. అయితే ఈ ఈ చట్టంలోనే ఇలా ఉన్నా సరే కోర్టులలో లాంగ్ డేట్స్ ఇస్తా ఉన్నారు. చాలా ఒక్కొక్క డైవర్స్ కేస్ చూస్తే 2021 కేసెస్ 2016 కేసెస్ కూడా ఇప్పటికి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అంటే 9, 10 సంవత్సరాలు కూడా ఒక్కొక్క డైవర్స్ కేస్ నడుస్తుందంటే మనం ఆ సెక్షన్‌కి ఇంకా మన లెజిస్లేటర్స్ అంతా ఆలోచించి డ్రాఫ్ట్ చేసిన ఆ సెక్షన్ ఎందుకు అనేది మనకు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దీనిలో కూడా మీకు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీకు కేసెస్ త్వరగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకటి, మీరు డైవర్స్ పిటిషన్ వేసేటప్పుడు డైవర్స్ పిటిషన్‌తో పాటు 21(b) అని ఒక ఐఏ వేసుకోవడము, లేకపోతే డైవర్స్ పిటిషన్ ఫైల్ చేసినాక ఒక 1 ఇయర్ తర్వాత ఈ కేసుని 6 మంత్స్‌లో డిస్పోజ్ చేయండి అనేసి లోయర్ కోర్ట్‌కి డైరెక్షన్ ఇవ్వండి అనేసి హైకోర్ట్‌లో ఒక సీఆర్‌పీ పిటిషన్ ఫైల్ చేస్తే, చాలా చిన్న పిటిషన్, ఒక 2, 3 పేజెస్ ఉండే పిటిషనే. ఇలాంటి చిన్న చిన్న పిటిషన్స్ ఫైల్ చేసుకుంటే మనకి లోయర్ కోర్ట్‌లో ఉన్న జడ్జికి, డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో ఉన్న జడ్జికి ఈ డైవర్స్ కేస్‌ని వితిన్ 6 మంత్స్ డిస్పోజ్ చేయమని ఆర్డర్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మనం ఈ సంవత్సరాలు కోర్ట్ చుట్టూ తిరగకుండా వితిన్ 6 మంత్స్ నుంచి ఒక 1 ఇయర్‌లోనే కేస్‌ని డిస్పోజ్ చేపించుకునే అవకాశం ఉంది. అయితే కేసు ఎక్కడ డిలే అవుతుంది అని మనం చూసినట్లయితే ముఖ్యంగా ఈ సమన్స్ సర్వ్ చేసే విషయంలో చాలా జాప్యం జరుగుతా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా సరే కేసు ఫైల్ అయినాక 3 ఇయర్స్, 4 ఇయర్స్ అయినా సరే సమన్స్ సర్వ్ కాకుండా ఉన్న కేసులు చాలా చూస్తూ ఉన్నాము. అవి ఇంకా నోటీస్ స్టేజ్‌లోనే ఉండటం, లేకపోతే అవైటింగ్ నోటీస్ అని రావడం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి వాటికి ఏంటంటే పర్సనల్ నోటీస్ ఆర్డర్ చేపించుకోవటము, లేకపోతే స్టెప్స్ పిటిషన్ అని ఒక చిన్న స్టెప్స్ పిటిషన్ వేసుకొని నోటీస్ వాళ్ళు రిఫ్యూజ్ చేస్తూ ఉంటే మనం న్యూస్ పేపర్‌లో పబ్లికేషన్ వేయించుకొని నోటీస్ సర్వ్ అయినట్లుగా మనం రాసుకొని చేపిచ్చేసుకుంటే ఆ స్టేజ్ అనేది దాటుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి కౌంటర్ లేట్‌గా ఫైల్ చేయటం. ఈవెన్ సమన్స్ సర్వ్ అయ్యి కోర్టుకొచ్చిన తర్వాత గూడా కొన్ని 2, 3 సంవత్సరాల వరకు కూడా కౌంటర్ వేయని కేసులు చాలా చూస్తున్నాం. మన హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న కోర్టులలో అయితే చాలా జాప్యం జరుగుతా ఉంది. అందరూ ఏమనుకుంటారంటే కేసులు ఎక్కువ ఉండటం వల్ల, జడ్జెస్ తక్కువ ఉండటం వల్ల, కోర్ట్‌లో స్టాఫ్ లేకపోవడం వల్ల ఈ డైవర్స్ కేసెస్ డిలే అవుతున్నాయి అన్న ఒక అపోహలో ఉన్నారు. అది గాని కరెక్ట్ ప్రాసెస్ ఫాలో కాకపోవడం వల్ల ఏ టైంలో ఏ పిటిషన్ వేసుకోవాలి, ఎలాంటి మెమోస్ ఏసుకోవాలి, ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలన్న ఒక అవగాహన కరెక్ట్‌గా ఉన్నట్లయితే, మంచి ఎక్స్‌పీరియన్స్ ఉన్న లాయర్‌ని పెట్టుకున్నట్లయితే మీ కేసెస్ ఎన్ని కేసులున్నా సరే, ఎంత ఒత్తిడి ఉన్నా సరే, ఒకవేళ ఆ కోర్ట్‌లో జడ్జి గారు లేకపోయినా ఇన్‌చార్జ్ జడ్జి గారు వేరే ఎవరైనా ఉంటారు. సో, మీ కేస్‌ని మీరు త్వరగా డీల్ చేసుకోవాలంటే చిన్న చిన్న ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి త్వరగా మీరు కేసెస్ క్లోజ్ చేసుకునే అవకాశం గూడా ఉంటుంది.